ఆ! గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, నేడు మనము కేపీలో క్లాసిఫికేషన్ ఆఫ్ 12 సైన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏమిటి? మనకు ద్వాదశ రాసులు ఉన్నాయి, 12 రాసులు ఉండేది. ఆ 12 రాసులో వాటి వర్గీకరణ, అవి ఎట్లా ఏమిటి, దాని గురించి వివరాలన్నీ మనము ఒకటొకటి తెలుసుకుంటూ పోదాం ఈరోజు. ఇక్కడ మేషాదిగా 12 రాసులు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని ఇవి 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసులు వర్గీకరించడం అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ, ఇది బేసి రాశి, ఇది ఆడ్ సైన్, ఇది ఈవెన్ సైన్. ఆడ్, ఈవెన్. ఆడ్ అంటే బేసే కదా, ఈవెన్ అంటే సరి రాశి. ఇది పురుష రాశి, స్త్రీ రాశి. ఇది మేషం పాజిటివ్, వృషభం నెగటివ్. అట్లా అంటే ఇది మేషం పురుష రాశి, దాన్నే పాజిటివ్ సైన్ అంటారు. దాన్నే బేసి రాశి, సైన్. అలాగే ఇది వృషభం స్త్రీ రాశి, దీన్ని ఏమంటారు? నెగటివ్ సైన్. పాజిటివ్ అయితే ఇది నెగటివ్, ఈవెన్ సైన్. అవి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి? స్త్రీ, ఇది మేషాదిగా ఇది పురుష రాశి, పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ. అంటే ఇది మేషం మేల్ సైన్, వృషభం ఫీమేల్, మళ్ళా మిథునం మేల్, ఇది ఫీమేల్, మేల్ ఫీమేల్, మేల్ ఫీమేల్, మేల్ ఫీమేల్, మేల్ ఫీమేల్. అలాగే ఇది పాజిటివ్ సైన్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. అలా ఆల్టర్నేట్ అంతే. ఇది ఇంకోటి ఏంది? సరి రాశి, బేసి సరి, బేసి సరి, బేసి సరి, బేసి సరి, బేసి సరి, బేసి సరి, బేసి సరి. లేదా ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్. ఇలా ఈ రకంగా ఇవి గుర్తుపెట్టుకోండి. దీని వల్ల ఉపయోగాలు ఏమి అంటే చాలా ముందు మీకే తెలుస్తాయి. దీని గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఇప్పుడు పాజిటివ్ సైన్స్ అన్నాం అంటే ఏమి? 1, 3, 5, 7, 9, 11. ఇవి అంటే బేసి రాసులన్నీ గురించి మనము తెలుసుకుందాం. దానిని పాజిటివ్ సైన్స్ అంటారు. ఆ పాజిటివ్ సైన్స్ ఏమి అంటే దృఢమైనటువంటి మనస్తత్వం, దృఢంగా, బోల్డ్గా, ధైర్యంగా, ఎక్స్ప్రెసివ్, ఏదైనా భావం వ్యక్తీకరించాలన్నా కూడా బాగా ధైర్యంగా, దృఢంగా, గట్టిగా, విశ్వాసంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. యాక్టివ్గా ఉంటారు కూడా, యాక్టివ్గా. అఫెన్సివ్ నేచర్, అఫెన్సివ్. తర్వాత డిటర్మిన్డ్ మైండ్ వాళ్ళది. మోర్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ అంటే స్వీయ వ్యక్తీకరణ, అత్యధికంగా వాళ్ళు స్వీయంగా వాళ్ళే వ్యక్తీకరిస్తారు వాళ్ళ భావాలను. మోర్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ అంటే ఎక్కువగా స్వీయ వ్యక్తీకరణ చేసేటువంటి మనస్తత్వం వాళ్ళది. అది దాని గురించి అంటే ఏంటి? పాజిటివ్ సైన్స్ గురించి బ్రీఫ్ గా మనము తెలుసుకోవాల్సినది. అలాగే ఈ నెగటివ్ సైన్స్ అంటే వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీనం. ఇవి నెగటివ్ సైన్స్, స్త్రీ రాశులు. వాటిని నెగటివ్ సైన్స్, స్త్రీ రాశులు అంటారు. అవి ఏమి? ఇవి యాక్టివ్ ఉంటాయి, పాజిటివ్ సైన్స్. ఇవి నెగటివ్ సైన్స్ ప్యాసివ్ ఉంటాయి, ప్యాసివ్ నేచర్. తర్వాత ఈ రిసెప్టివ్ నేచర్ వీళ్ళది. నెగటివ్ సైన్స్ వాళ్ళు స్త్రీ రాశుల స్వభావం, గ్రహించే స్వభావం అనమాట, ఇమ్మీడియట్గా గ్రహిస్తారు. డిఫెన్సివ్ వీళ్ళ నేచర్, వాళ్ళదేమో అఫెన్సివ్, వీళ్ళది డిఫెన్సివ్. అఫెన్సివ్ వాళ్ళది, మేషరాశి వాళ్ళది అంటే బేసి వాళ్ళది. ఇది సరిరాశుల వాళ్ళవి డిఫెన్సివ్.
తర్వాత వీళ్ళు మోర్ సెల్ఫ్ రెప్రెసివ్ అంటే అత్యధికంగా తన మనస్సును అదుపులో ఉంచుకోవడం. అత్యధికంగా తన మనస్సును అదుపులో ఉంచుకోవడం. ఇవి బేసిస్ అని దాని గురించి పాజిటివ్, నెగెటివ్ హౌసెస్ అని స్త్రీ రాశులు, పురుష రాశుల గురించి మనము బ్రీఫ్‌గా తెలుసుకోవడం అయింది. ఇక తర్వాత దీనిలలో నార్దర్న్ సైన్స్ అని, సదరన్ సైన్స్ అని 2 ఉన్నాయి. అంటే ఉత్తరాది రాశులు, దక్షిణాది రాశులు అని. ఏరిస్ మొదలుకొని ఇక్కడి నుంచి ఏరిస్, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య వరకు అంటే 6 రాశులు. మేషాదిగా కన్య వరకు గల 6 రాశులను నార్దర్న్ సైన్స్ అంటారు. నార్దర్న్ సైన్స్. మేషాదిగా కన్య వరకు కల 6 రాశులను మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య ఈ 6 రాశులను నార్దర్న్ సైన్స్ అంటారు. ఇక తక్కిన రాశులు అంటే ఏమి? వర్గో దగ్గర, ఇది లిబ్రా దగ్గర నుంచి, తక్కినవి లిబ్రా, ఇది స్కార్పియో, సజిటేరియస్, ఆక్వేరియస్, పైసిస్ ఈ 6 సైన్స్ ను సదరన్ సైన్స్ అంటారు. దక్షిణాది రాశులు ఇవి సదరన్ సైన్స్. అంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఏరీస్ను, ఈ లిబ్రా ఈ 2 రాశులను ఏమంటారంటే విశ్వద్రాశులు అని తెలుగులో అంటారు. ఈక్వినాటికల్ సైన్స్, ఈక్వినాటికల్ సైన్స్ అంటారు చూడు దాన్ని. ఏరీస్ అండ్ లిబ్రా ఈ 2 సైన్స్ మీరు కావాలంటే విశ్వద్రాశులు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయన రాశులు అంటే క్యాన్సర్ అండ్ క్యాప్రికార్న్. ఈ 2 ఆయన రాశులు అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయనం. దానిలోనే ట్రాపికల్ సైన్స్ అంటారు. ట్రాపికల్ సైన్స్ అంటే ఏంటి? కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకము సంక్రమణంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇది దాదాపు జూలై 14, 15 ఆ మధ్యలో ఉంటుంది. 15. ఇక మకర సంక్రమణంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. జనవరి 15, 14. అది దాదాపు జనవరి 14 ఆ ప్రాంతంలో. 14, 15 అంతే. అట్లా కొంచెం అటు ఇట్లో అంతే. అంటే ఏమి? ఉత్తరాయణము, దక్షిణాయనము అని చూడబ్బా, అవి గుర్తుపెట్టుకోండి. ట్రాపికల్ సైన్స్ అంటే అవి క్యాప్రికార్న్, దీన్ని ఏమంటారు? క్యాన్సర్ సైన్ నుంచి 1, 2, 3, 4, 5, 6. మళ్ళా ఈ నుంచి దక్షిణాయనము 1, 2, 3, 4, 5, 6. మకరం నుంచి ఉత్తరాయణం 1, దక్షిణాయనం 1, ఉత్తరాయణం 1. అది క్యాన్సర్ సైన్ నుంచి కర్కాటక సంక్రమణము నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి ఫైరీ సైన్, అగ్నితత్వ రాశులు. ఇది అగ్నితత్వ రాశి మేషం, ఇది భూతత్వ రాశి వృషభం, ఇది వాయుతత్వ రాశి, ఇది జలతత్వ రాశి. గుర్తుపెట్టుకోండి. భూవాజ అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. వీటినే ఆంగ్లంలో ఏమంటారు? ఫైరీ సైన్స్. అగ్నితత్వ రాశులను ఫైరీ సైన్స్ అంటారు. FIERY ఫైరీ సైన్స్. ఇది అర్ధి సైన్, భూతత్వ రాశులు. ఇది వాయుతత్వ రాశులు, ఎయిరీ సైన్స్, AIRY ఎయిరీ సైన్స్. ఇది వాటరీ సైన్స్, జలతత్వ రాశులు. వరుసగా అంతేగా ఇది భూవాజ అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఒక సైకిల్ అయిపోయి మళ్ళా అగ్నితత్వ రాశి సింహం నుంచి, అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి కన్య, ఇది వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఇది భూవాజ మళ్ళా భూవాజ. అట్లా అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. అగ్నితత్వ రాశి, వాయుతత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఇవి
గుర్తుపెట్టుకోండి. అంటే సైమల్టేనియస్ గా వరుసగా ఆ భూవాజ, మళ్ళా ఆ భూవాజ వీటికి అయిపోతుంది కర్కాటకం కాటికి, మళ్ళా సింహం నుంచి ఆ భూవాజ ఇక్కడికి అయిపోతుంది, మళ్ళా ధనస్సు నుంచి ఆ భూవాజ, అట్లా. అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి ఇది అగ్ని. ఆ అంటే అగ్నితత్వ రాశి, భూ అంటే భూతత్వ రాశి, వా అంటే వాయుతత్వ రాశి, జ అంటే జలతత్వ రాశి. వాడు విఠలాచార్య ప్రదక్షిణలో మంత్రాలు చెప్తాడు చూడు, యమాత రాజ హానసలగం అని. అట్లా మనం గుర్తు పెట్టుకోవడానికి యాదో కొండ గుర్తుకు ఏదో ఒకటి కొండ గుర్తు పెట్టుకోవడానికి, మనము బైహార్ట్ చేసే వయస్సు కాదు మనది. కాబట్టి కొండ గుర్తు అభూవాజ 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 అని అట్లా అట్లా గుర్తు పెట్టుకోవడానికి. అంటే ఇవి 4 రకాలైనటువంటి తత్వాలు: అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఇట్లా 4 రకాలైనటువంటి తత్వాలు కలిగినటువంటివి. తర్వాత ఈ అగ్నితత్వ రాశులను గురించి తెలుసుకుందాం. అగ్నితత్వ రాశులు ఏమైతాయి? మేషం ఒకటి, మేషము, సింహము, ధనస్సు. మేష సింహ ధనస్సు ఒకటే చూడండి, 1 5 9 ఒకటి, ఇది 2 3 4 5, ఇది 5. మళ్ళీ ఈ నుంచి కోణస్థానం ధనస్సు. అట్లా ప్రతి దానికి ఒకదానికోటి కోణస్థానాలు అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మేష సింహ ధనస్సులు ఇవి అగ్నితత్వ రాశులు. వీరి స్వభావం ఎట్లుంటుందంటే అసెప్టివ్. వీళ్ళ నేచర్ అసెప్టివ్గా ఉంటుంది, చొరవ తీసుకుంటారు ప్రతి దాంట్లో. ఇండిపెండెంట్, వీళ్ళు ఇండిపెండెంట్, స్వతంత్రత కలిగినటువంటి వాళ్ళది. ధైర్య సాహసాలు మెండు వీళ్లకు, అగ్నితత్వ రాశులకు ధైర్య సాహసాలు. తర్వాత ఉత్సాహంగా పాల్గొంటారు, ఏ పని చేసినా ఉత్సాహంగా ముందుకొస్తారు. ప్రగాఢమైనటువంటి వాంఛ ఉంటుంది, ఏ పని చేయాలన్నా కూడా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? యాక్టివిటీ అంబిషన్ అంటారు. అంబిషన్, గాఢమైనటువంటి వాంఛ కలిగి ఉంటారు. విగర్ అండ్ విటాలిటీ అంటే జవసత్వాలు, బాగా జవసత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు. ఇంత మాత్రమే తెలుసుకోండి చాలు. వాళ్ళు మనకు చెప్పినదంటే, నేను చెప్పేది అదే చెప్తున్నా, నేను కొత్తది చెప్పడంలే. ఆయన ఎంతవరకు చెప్పినారో అదే చెప్తున్నాం. అంటే అగ్నితత్వ రాశుల వాళ్ళు చొరవగా, ఇండిపెండెంట్ గా, కరేజియస్ గా, ఎంతూజియాస్టిక్ గా, యాక్టివ్ అంబిషన్ గా, విగర్ అండ్ వైటాలిటీ, ఎనర్జీ ఇవన్నీ కలిగి ఉంటారు అగ్నితత్వ రాశులు. అలాగే భూతత్వ రాశుల వాళ్ళని గురించి తెలుసుకుందాం. భూతత్వ రాశులు వృషభము, కన్య, ఇది ఏమంటారు దీన్ని? మకరం. వృషభ, కన్య, మకరాలు ఇవి భూతత్వ రాశులు. ఈ భూతత్వ రాశుల యొక్క మనస్తత్వం ఏంటి? వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళ ఇది స్టెబిలిటీ, నిలకడగా ఉంటుంది. మెటీరియల్ వెల్ఫేర్. మెటీరియల్ వెల్ఫేర్ అంటే ఇహ లోకానికి సంబంధించినటువంటి శ్రేయస్సు, మంచి చెడ్డలు, దాని గురించి ఆలోచన చేస్తారు. వెల్త్, సంపద, పవరు, అధికారము, పొజిషన్, స్థానము, నాకు ఎమ్మెల్యే పదవి రావాలా, మినిస్టర్ పదవి కావాలా, అట్లా పొజిషన్. అలాగే హెల్త్, ఆరోగ్యాన్ని గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. కాషియస్, చాలా ముందు జాగ్రత్త కలిగే మనుషులు వీళ్ళు. తర్వాత మంచి చెడ్డలు ఆలోచించి ఒక పథక ప్రకారంగా పనిచేస్తారు వీళ్ళు. ఎట్లంటే అట్లా హాఫ్ గా చేయరు భూతత్వ రాశులు. వాళ్ళు ఒక ప్లాన్డ్ గా, ఒక సిస్టమేటిక్ గా ముందే ఆలోచన చేసుకొని, దానివల్ల మంచి వస్తుందా చెడ్డ వస్తుందా అని బాగా ఆలోచన చేసుకొని, ఒక పథకం ప్రకారంగా ప్లాన్ చేసుకొని స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంటే ప్రీ మెడిటేటివ్ వాళ్ళది. బాగా ఆలోచించుకొని నడుచుకుంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళ ఇదేమిటంటే ప్రాక్టికల్ గా ఉంటుంది. వీళ్ళు ఏ చెయ్యి ఆచరణ యోగ్యమైనటువంటి దృష్టితో చేస్తారు, అది ప్రాక్టికల్ గా ఉండేటట్లా చూస్తారు. తర్వాత సీక్రెటివ్ అండ్ ఆస్పిషియస్, కొంత రహస్యాన్ని కూడా మెయింటైన్ చేస్తారు. తర్వాత స్టబ్బర్న్ అంటే మొండిగా ఉంటారు. తర్వాత సెల్ఫ్ ప్రొటెక్టివ్ నేచర్. సెల్ఫ్ ప్రొటెక్టివ్ అంటే స్వాత్మరక్షణ, ఆత్మరక్షణ. స్లో అండ్ స్టడీ, అది కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర, స్లో అండ్ స్టడీ. పైగా వీళ్ళు మితభాషిత్వం కలిగినటువంటి వాళ్ళు. అంటే ఏమంటారు దాన్ని? రిజర్వ్డ్ ఉంటారబ్బా, వాడు ఎక్కువ మాట్లాడు, రిజర్వ్ ఉంటాడు అంటారు చూడు. రిస్ట్రైన్డ్ అంటే నిగ్రహ శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఒక పద్ధతిగా పొదుపుతో పనిచేస్తారు వీళ్ళు. ఏ పని చెయ్యి పద్ధతిగా
ఒక పొదుపుతో అంటే దుబారా ఖర్చు లేకుండా పద్ధతి ప్రకారంగా చేస్తారు. టైం మెయింటైన్ చేయడం గాని అన్ని గాని అట్లా ఉంటాయి. ఆలోచించి ప్లాడింగ్ అండ్ చేస్తారు ఏదైనా అది. ప్లాడింగ్ అండ్ ప్రిజర్వింగ్. ప్లాడింగ్ అండ్ ప్రిజర్వింగ్ అంటారు. అంటే దాన్ని ఏం చెప్పాలి ఇంగ ఓర్పుతో పట్టు వదలకుండా పనిచేయడం. ఓకే. ఓర్పుతో పట్టు వదలకుండా పనిచేయడం. ప్లాడింగ్ PLODDING. ప్లాడింగ్ అండ్ ప్రిజర్వింగ్. ఓర్పుతో పట్టు వదలకుండా పనిచేయడం. ఇటువంటివి అన్ని ఈ భూతత్వ రాశులకు సంబంధించినటువంటివి. ఇక వాయుతత్వ రాశులను గురించి తెలుసుకుందాం. వాయుతత్వ రాశులు ఇందాకనే చెప్పుకున్నాం. ఇది వాయుతత్వ రాశి మిథునం. జమి 1, 2, మిథునం, 3, 4, తుల, 5 ఇది తుల, మళ్ళా ఇది కుంభం. కుంభం. మిథున, తుల, కుంభములు వాయుతత్వ వాయుతత్వ రాశి. రాశులు. ఏరీ సైన్స్ అంటారు. వీళ్ళని గురించి తెలుసుకోవాలంటే వీళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు వీళ్ళు. వీళ్ళని నెమ్మదిగా స్వభావము. అంటే ఒడిదుడుకులు ఉండవు నెమ్మదిగా. అమియబుల్ అంటే మృదు మధురమైనటువంటి స్వభావం వీళ్ళది. ఆ! ఫర్టైల్ ఇమాజినేషన్ వీళ్ళది. అంటే మంచి ఫ్రూట్‌ఫుల్‌గా బాగా ఫలవంతంగా ఒక పని చేయాలంటే వ్యూహ రచన చేసుకొని బాగా పటుత్వంగా ప్లాన్ చేసుకొనే దిగుతారు. ఐడియలిస్టిక్ వీళ్ళదంతా. ఆదర్శవాదం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దాంట్లో. ఆర్టిస్టిక్ కళాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఆర్టిస్టిక్. విషయ పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం అంటే వెల్ ఇన్ఫార్మ్డ్ అంటాడు. మ్యూజికల్ లెవెల్ హెడెడ్ అండ్ టాక్ట్‌ఫుల్. మ్యూజికల్ లెవెల్ హెడెడ్ అండ్ టాక్ట్‌ఫుల్ అంటే సంగీత జ్ఞానము కలిగి మంచి సమచిత్తముతో సందర్భోచితమైన నడవడి కలిగి ఉండుట. యెస్ సార్. మ్యూజికల్ లెవెల్ హెడెడ్ అండ్ టాక్ట్‌ఫుల్ అంటే సంగీత జ్ఞానము కలిగి సమచిత్తముతో సందర్భోచితంగా నడవడి కలిగినటువంటి వాళ్ళు. ఆ రకంగా ఉంటుంది వీళ్ళు ఎయిరీ సైన్స్ యొక్క స్వభావం. తర్వాత వాటరీ సైన్స్. ఇది కర్కాటకం. తర్వాత 1, 2, 3, 4, 5 ఇది వృశ్చికం. వృశ్చికం. తర్వాత మీనం. మీనం. కర్కాటక, వృశ్చిక, మీనములను జలరాశులు అంటారు. వాటరీ సైన్స్. ఇక వీరి యొక్క మనస్తత్వం వీరి 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 లక్షణాలు ఎట్లుంటాయి కొంచెం జస్ట్ చూద్దాం వాళ్ళ గురించి. ఫర్టైల్ ఇమాజినేషన్ అంటాడు. అంటే సారవంతమైనటువంటి వ్యూహాత్మక కలిగినటువంటి వాళ్ళు. కానీ వీళ్ళ కాన్స్టిట్యూషన్ చాలా వీక్ గా ఉంటుంది. బలహీనమైనటువంటి శరీరం. వీళ్ళు టిమిడ్ అంటే కొంచెము పిరికితనం. వీళ్ళలో పిరికితనము కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తర్వాత ఇనెర్ట్ INERT ఇనెర్ట్ అంటే చురుకుదనం తక్కువ. చురుకుదనం తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా పని చేయడానికి వెనకాడరు. వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే వెనకాడే స్వభావం కాదు వాళ్ళది. అన్విల్లింగ్ టు యాక్ట్. తర్వాత రిసెప్టివ్ నేచర్ వీళ్ళది. రిసెప్టివ్ అంటే గ్రహించేటువంటి స్వభావము ఎక్కువగా ఉంటుంది. అలాగే కాంటెంప్లేటివ్ అంటాడు. కాంటెంప్లేటివ్ అంటే ఏం చెప్పాలబ్బా? మననము చేసే స్వభావము. కాంటెంప్లేటివ్ మననము చేసే స్వభావము. తర్వాత సెన్సిటివ్నెస్ సుకుమారత్వం. సెంటిమెంటల్ అండ్ సైకిక్. సెంటిమెంటల్ అంటే ఏమి? భావోద్వేగాలకు లోనవడం తొందరగా. సైకిక్ అంటే మానసికంగా లేదా అతీత శక్తులకు సంబంధించినటువంటివి అవి సైకిక్. ఇవి మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఊకే ఇంట్రడక్షన్ గుర్తు పెట్టుకోవడానికి. కానీ ఇవి మాత్రం తెలుసుకోవాలా. వాయుతత్వరాశులు, జలతత్వరాశులు, భూతత్వరాశులు అవి ఏంటివి అవన్నీ బాగా నోటెడ్ రావాలా. తరువాత మాస్టర్ అలాగే ఇప్పుడు మనకి ధర్మార్థ కామ మోక్షాల్లో కూడా ట్రయాంగిల్స్ లెక్కేసుకున్నప్పుడు ఇవే అవుతాయి కదా? వస్తాయి. ధర్మ అర్థ కామ మోక్ష అవి. అంటే ధర్మ అర్థ కామ మోక్ష 159. ఇది 1 ఇది ధర్మ మేష, 5 సింహ, 9 ధర్మ. అవి ధర్మ త్రికోణాలు 159. 159 2 6 10 వృషభము 2 6 కన్య, వృషభము కన్య, మకరము. ఇవి 2 6 10 అర్థ త్రికోణములు అంటారు. ధర్మ అర్థ అయిపోయాయి. కామ 3
7 11 11 3 7 11 3 7 11 అంటే మిథున తుల ఇది దీన్ని ఏమంటాం కుంభం సార్ మిథున తులా కుంభాలను కామ కామత్రికోణం. త్రికోణములు. ఇంకా 4 8 మోక్ష ధర్మ అర్థ కామ మోక్ష. మోక్ష మీరు ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి, ధర్మ ఓకే. అర్థ కామ మోక్ష. మళ్ళా ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మ అర్థ కామ మోక్ష. లేదా 1.9 ధర్మ, 2 6 10 అర్థ అర్థ 3 7 11 కామ, కామ. 4 8 12 మోక్ష. మోక్ష అలాగైనా గుర్తుపెట్టుకోండి. ఎట్లో మీరు ఏ పొడబాట్లు పడతారో గుర్తు పెట్టుకోవడం కావాలప్ప. అలాగే ఇంకా ఇంకొక వర్గీకరణ చర స్థిర ద్విస్వభావ. అది కూడా అంతే. ఇది మేషన్ కాడ నుంచి చర స్థిర ద్విస్వభావ, మళ్ళా చర స్థిర ద్విస్వభావ, మళ్ళా చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ. దీన్నే మూవబుల్ ఫిక్సెడ్ డ్యూయల్ Common. సైన్, మూవబుల్ ఫిక్సెడ్ డ్యూయల్ సైన్ లేదా కామన్ సైన్. కామన్. ఏదైనా సరే మూవబుల్ ఫిక్సెడ్ కామన్ లేదా మూవబుల్ ఫిక్సెడ్ డ్యూయల్ సైన్, మూవబుల్ ఫిక్సెడ్ డ్యూయల్ సైన్, మూవబుల్ ఫిక్సెడ్ డ్యూయల్ సైన్, మూవబుల్ ఫిక్సెడ్ డ్యూయల్ సైన్. చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ, చర స్థిర ద్విస్వభావ. అంటే చరరాశులు ఏమేమి వస్తాయి అప్పటికి? ఏరిస్, క్యాన్సర్, లిబ్రా, ఏరిస్ ఇది క్యాన్సర్, తర్వాత లిబ్రా, తర్వాత క్యాప్రికాన్ మకరం. ఇవి మూవబుల్ సైన్స్ చరరాశులు. ఫిక్సెడ్ సైన్స్ అంటే స్థిర రాశులు. స్థిర రాశులు వృషభము, లియో, సింహం, సింహం, ఆ నుంచి స్కార్పియో, కుంభం. కుంభం. ఇవి ఫిక్సెడ్ సైన్స్. ఇంకా తక్కినవి కామన్ సైన్స్. మిథునము, కన్య, వర్గ్యో, కన్య, ఇది ధనుస్సు, ధనస్సు, మీనం. మీనం. ఇవి కామన్ సైన్స్ లేదా డ్యూయల్ సైన్స్, ద్వంద్వ రాశులు అని తెలుగులో అంటారు. చరరాశులు, స్థిర రాశులు, ద్వంద్వ రాశులు. ఎట్లయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి. చరరాశులను ఏమంటారు? మూవబుల్ ఫిక్సెడ్ కామన్. అట్లన్నా గుర్తుపెట్టుకోండి. మూవబుల్ ఫిక్సెడ్ కామన్, మూవబుల్ ఫిక్సెడ్ కామన్, మూవబుల్ ఫిక్సెడ్ కామన్, మూవబుల్ ఫిక్సెడ్ కామన్. అట్లా ఈ మూవబుల్ సైన్స్ యొక్క లక్షణం ఏమి? వాళ్ళు ఎట్లుంటారు? ఎంటర్ప్రైజ్, వాళ్ళంతా ఎంటర్ప్రైజ్ ఉంటారు. అంటే కార్యశూరత్వం అంటాడు ఎంటర్ప్రైజ్ అంటే. ఇంకా దాన్ని మీరు ఎట్లన్నా అర్థం చేసుకోండి. ఎంతూజియాజం, వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ. లవ్ ఆఫ్ అంబిషన్, లవ్ ఆఫ్ అంబిషన్ మూవబుల్ సైన్ వాళ్ళకు. అంటే సాధించాలనే కోరిక, కోరిక, అమితమైనటువంటి ఉత్సాహంగా ఉంటారు. ఆ కోరిక నేను సాధించాలా, దాన్ని ఎట్లన్నా కానీ ఏమన్నా కానీ సాధిద్దామనేటువంటి ఉత్సాహంతో ఉంటారు. అలాగే ఫోర్స్ఫుల్నెస్, బాగా గట్టిగా దృఢంగా ఒత్తిడి స్వభావం వాళ్ళది. గోహెడ్ స్పిరిట్, తర్వాత గోహెడ్ స్పిరిట్ అంటే ముందుకు చొచ్చుకుపోయేటువంటి నేచర్. ప్రతి విషయంలో ముందుకు చొచ్చుకుపోతారు అన్నమాట. తర్వాత చాలా ఫేమ్, ప్రసిద్ధి కాంతాల అనే వాళ్ళ తపన ఉంటుంది. ప్రసిద్ధి, రికగ్నిషన్ అండ్ పాపులారిటీ. ఇంకా మీకు తెలుసు రికగ్నిషన్ అండ్ పాపులారిటీ అనేది. లవ్స్ చేంజ్ అండ్ రీఫార్మ్స్, లవ్స్ చేంజెస్ అండ్ రీఫార్మ్స్. చేంజెస్ అంటే మార్పులు, రీఫార్మ్స్ అంటే సంస్కరణలు చేయడం. మార్పులు చేర్పులు అవన్నీ అంటే చాలా ప్రీతికరాలు. అంటే మార్పులు సంస్కరణలు అంటే ప్రీతి వాళ్ళకు. అది దాని గురించి తెలుసుకోవాలి. ఎవరు? మూవబుల్ సైన్స్ గురించి. చాలు. ఫిక్సెడ్ సైన్స్ వాళ్ళని గురించి ఏం చెప్తాడు? స్టామినా, బాగా స్టామినా ఉంటుంది వాళ్ళకు. అండ్ పర్సిస్టెన్స్ ఇన్ యాక్షన్, పర్సిస్టెంట్ ఇన్ యాక్షన్, పట్టుదల వదలకుండా పనిచేసేటువంటి నేచర్. పట్టుదల వదలకుండా పనిచేస్తారు. వెరీ స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్డ్ విల్, వెరీ స్ట్రాంగ్ అండ్ డిటర్మిన్డ్ విల్, బలమైనటువంటి నిశ్చితమైనటువంటి దృఢ సంకల్పము కలిగినటువంటి వారు. కీప్ ఆన్ వర్కింగ్, కీప్ ఆన్ వర్కింగ్, ఆపకుండా పనిచేయడం. మధ్యలో ఆపరు, వాళ్ళు పనిచేస్తారు. పేషెన్స్, ఓర్పు కలిగినటువంటి వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు ఓర్పు ఎక్కువ. భూతత్వ రాశులకు అంటాం కదా, భూమమ్మ తల్లప్ప ఓర్పు ఎక్కువ అని. భూతత్వ రాశులకు ఓర్పు ఎక్కువ.
పర్సిస్టెన్స్ పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, ప్రాక్టికల్ ఏదన్నా చేసినా కార్యాచరణ బాగుంటుంది వాళ్ళు, స్థిరంగా ఫర్మ్గా ఏ పని చెయ్యి కరెక్ట్గా ఉంటుంది వాళ్ళది. అది తర్వాత కామన్ సైన్స్ గురించి అవి 2 ముక్కలు తెలుసుకుందాం. ఇవి వీళ్ళ మనస్తత్వం ఎట్టుంటుంది, 2 రకాలుగా ఉంటుంది. చేద్దామా వద్దా, ఎస్సా నోనా, ఏమో ఏమైతుందా కాదా, ఇట్లా అంటే ద్వంద్వ స్వభావము, అంత డైలమా. డ్యూయల్ మైండెడ్నెస్ అంటాం చూడు అది. తర్వాత ఫ్లక్చుయేటింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లక్చుయేషన్ అంటే ఏమి, ఒకసారి ఎక్కువ ఊగిసలాట. తక్కువలు. ఇప్పుడు ఊగిసలాట. ఫ్లక్చుయేట్ అవుతుంది అంటారు చూడు, అంటే ఎక్కువ ఊగిసలాట. తక్కువలు వస్తుంటాయి. అట్లా ఎక్కువ తక్కువలు ఉండడం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎటు తగ్గింది ఎటు పడితే అటు బంగడం అనమాట. ఏ వైపు నువ్వు చెప్తే ఎస్ అనడం, నేను చెప్తే ఎస్ అనడం, అట్లా ఎటు పడితే అట బంగడం, వంగేటువంటి ఒక దాని మీద లేకుండా ఎటు పడితే అట్లా వంగే లక్షణం. ఇంటలెక్చువల్ వీళ్ళు మంచి బుద్ధిమంతులే. సింపథెటికల్ సెన్సిటివ్, సానుభూతి కలిగి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కలిగి ఉంటారు. తర్వాత సబ్టల్ అంటాడు. సబ్టల్, SUBTLE, సబ్టల్ అంటే సూక్ష్మత. వర్సటైల్, వీళ్ళకు బహుముఖ పరిజ్ఞానం, బహు విషయాల యందు పరిజ్ఞానం ఉంటుంది. ఈ డ్యూయల్ సైన్స్ వాళ్ళ కామన్ సైన్స్ కు. వీళ్ళ నేచర్ ఏమి చేంజబుల్, ఇప్పుడు ఉండేది ఇంకా రెండుసేపటికి ఉండదు, మార్పు చెందేటువంటి స్వభావము. ఇన్కాన్స్టెంట్, ఒక స్థిరమైనటువంటి ఉండదు, స్థిరత్వం లేదు, అంటే చపలత్వం ఎక్కువగా ఉంటుంది. ఇండెసిసివ్ వ్యాసిలేటింగ్ అంటే డోలాయమాన స్థితి అంటారు చూడు. ఒక నిర్ణయం తీసుకున్నానికి స్టక్కని తీసుకోలేరు, డోలాయమానగా చేద్దామా వద్దా, అట్లా చేస్తే ఏమో ఇట్లా చేస్తే ఏమో, ఏమవుతుందో ఏమో, వాడేమంటాడో వీడేమంటాడేమో, ప్రతిదానికి డైలమా, ఇది సందేహము, అట్లాంటి స్వభావము. పైగా వీళ్ళకు కొంచెం అప్పుడప్పుడు చిరాకు ఎక్కువ వీళ్ళకు, అది కూడా ఉంటుంది. ఇది చాలు ఆ మాత్రం. తర్వాత దీంట్లో మళ్ళా ఫ్రూట్ఫుల్ సైన్స్ అని, సెమీ ఫ్రూట్ఫుల్ సైన్స్ అని, బ్యారన్ సైన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఫ్రూట్ఫుల్ సైన్స్ ఏమేమిటివి? ఫ్రూట్ఫుల్ సైన్స్ అంటే ఫలరాశులు అని తెలుగులో అంటారు. క్యాన్సర్ ఒకటి ఫలరాశి, క్యాన్సర్. తర్వాత స్కార్పియో వృశ్చికం, తర్వాత పీసెస్, ఈ 3 ఫలరాశులు ఫ్రూట్ఫుల్ సైన్స్ అని ఆంగ్లంలో అంటారు. ఫలరాశులు ఏవంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు కేపీలో బహు ఉపయోగపడతాయి. ఇవి జలతత్వ రాశులన్నీ అనొచ్చు కదా మాస్టర్. అట్లా ఏదో ఒక రకంగా కర్కాటకము, వృశ్చికము, మీనము, ఇవి ఫ్రూట్ఫుల్ సైన్స్, జలరాశులు. ఇవి ఫలవంతమైనటువంటి రాశులు. ఇవి సక్సెస్ ను చూపిస్తాయి. దా పేరే ఉంది ఫలవంతమైన అని చెప్పేసి. పైగా వాళ్ళ అనుకున్న కోరిక నెరవేరుతుంది, రియలైజేషన్ ఆఫ్ అంబిషన్. ఫలవంతమైన రాశులు అది. తర్వాత సెమీ ఫ్రూట్ఫుల్ సైన్స్ అంటే అర్ధ ఫల రాశులు. టారస్ వృషభం, లిబ్రా తుల, సజిటేరియస్ ధనస్సు, క్యాప్రికార్న్ ఇది ధనుర్మకరాలు. అంటే వృషభ తుల ధనుర్మకరాలు సెమీ ఫ్రూట్ఫుల్ సైన్స్, అర్ధఫల రాశులు. వృషభ తుల ధనుర్మకరములను అర్ధఫల రాశులు అందురు. ఇంకా బ్యారన్ సైన్స్ అంటే నిష్ఫల రాశులు. వీటినే గొడ్రాసులు అని కూడా అంటారు, వంధ్య రాశులు అని కూడా అంటారు. ఏదన్నా బ్యారన్ సైన్స్, అది ఆంగ్లంలో బ్యారన్, BARREN, బ్యారన్ సైన్స్. అవి నిష్ఫల రాశులు, వంధ్య రాశులు, గొడ్రాసులు అంటే పనికి మాలినటివి అని ఒక లెక్క దానిలకు. ఏమిటివి? మేష, బాగా చూడండి, మేష మిథున సింహ కన్య. మేష మిథున సింహ కన్య, బాగా గుర్తుపెట్టుకోండి. మేష మిథున సింహ కన్య, మేష మిథున సింహ కన్య.
ఒక 4-5 సార్లు మీరు మనసులో అనుకుంటే ఇట్లా చార్ట్ ముందు పెట్టుకొని ఇది మేష, మిథున, సింహ, కన్య ఇవి గొడ్రాసులు, ఫలవంతమైన రాసులు. ఇది కర్కాటకము, వృశ్చికము, మీనము ఇవి ఫలవంతమైన రాసులు. అర్ధఫల రాసులు వృషభ, తుల, ధనుర్, మకరాలు. ఓహో, ఇది చెప్పినాడు కదా, వృషభ, తుల, ధనుర్, మకరాలు ఇవి అర్ధఫల రాసులు. అట్లా ఒకటికి 2 సార్లు 3 సార్లు ఇట్లా చెక్ చేసుకుంటే మీకే నోటికి వస్తాయి. అదే పెద్ద సంగతి కాదు, కొంచెము ధ్యాస పెట్టాలా. ఎందుకంటే మీరు లోపలికి పోయే కొద్దీ ఇంకా నెక్స్ట్ పాఠాలు వచ్చే కొద్దీ పెద్ద పెద్ద పాఠాలు వస్తాయి. ఇవన్నీ ముందు బాగా వస్తే మీకు అవి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకొకటి ఉంది, మ్యూట్ సైన్స్ అంటారు. మ్యూట్ మూగరాశులు. మూగరాశులు అవే జలతత్వ రాశులు. ఇంత చెప్పినమే కర్కాటకము, వృశ్చికము, మీనము. ఈ మూడింటిని మూకరాశులు అంటారు. మూకరాశులు. అలాగే వాయిస్ సైన్స్. వాయిస్ సైన్స్. వాయిస్ సైన్స్ అంటే కంఠస్వర రాశులు, కంఠధ్వని కలిగినటువంటి రాశులు. ఏమేమిటి ఇవి చూడండి, బాగా చూడండి తమాషా. ఇక్కడ మూగరాశులు అంటే ఏమి? కర్కాటకము, వృశ్చికము, మీనము. కర్కాటకము, వృశ్చికము, మీనము. అదే వాయిస్ సైన్స్ అయితే జెమిని. చూడండి, ఇది కర్కాటకం అయితే ఇది జెమిని అయింది. మూగరాశులు ఇదైతే కంఠరాశి ఏమి? ఇది కర్కాటకము, ఇది జెమిని. వాయిస్ సైన్ జెమిని. తర్వాత లిబ్రా. లిబ్రా అంటే ఏమి? ఇక్కడ మూగరాశి స్కార్పియో, ఇది యువతల లైన్ చూడు. ఇక్కడ కర్కాటకము, దానికి వెనుక రాశి మిథునం. అలాగే మూగరాశులు వృశ్చికం, దాని వెనుక రాశి తుల. అలాగే పీసెస్, దాని వెనుక రాశి వాయిస్ సైన్ అంటే కంఠస్వర రాశి. అంటే ఏంటి? మిథునము, తుల, ఇదేమంటారు దీన్ని? ఆక్వేరియస్. కుంభం. మిథున, తుల, కుంభాలు. ఈ మూడింటిని వాయిస్ సైన్స్ లేదా కంఠస్వర రాశులు అంటారు. గుర్తుపెట్టుకోండి, కంఠస్వర. కంఠస్వర రాశులు, వాయిస్ సైన్స్, VOICE, వాయిస్ సైన్స్ రాశులు. ఏమేంటివి? జెమిని, లిబ్రా, ఆక్వేరియస్. అదే మ్యూట్ సైన్స్ క్యాన్సర్, స్కార్పియో, వృశ్చికం, మీనం. క్యాన్సర్, వృశ్చికము, మీనము. క్యాన్సర్, స్కార్పియో, మీనం అవి మ్యూట్ సైన్స్. మ్యూట్. మ్యూట్ మ్యూట్ అంటే మూగరాశులు. అది అంటే ఏమి? ఈ పిల్లోనికి మాటలు రావడం వల్ల నత్తిలే అట్లాంటప్పుడు అవి అనలైజ్ చేస్తే పనికి వస్తాయి. ముందు ముందు వస్తాయి. దాని గురించి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాఠాలు ముందు వస్తాయి. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలా. మీరు బట్టి కొడతారో లేకపోతే 1కి 10 సార్లు చార్ట్ ముందు పెట్టుకొని ఇవి మ్యూట్ సైన్స్, ఇవి వాయిస్ సైన్స్, ఇవి నరరాశులు, ఇవి చతుష్పద రాశులు, ఇవి అట్లా అన్ని ఉన్నాయి. ఇంకా క్రూరమైన రాశులు అనేటివి ఉన్నాయి కొన్ని. క్రూరమైన రాశులు ఏమేంటివి? ఏరిస్, ఏరిస్, స్కార్పియో, స్కార్పియో, ఏరిస్, స్కార్పియో, ఏరిస్, స్కార్పియో. వీటిని వైలెంట్ సైన్స్ అంటారు. కేపీలో ఈ రెండే చెప్పినాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారు, మనకు అనవసరం. మనం ఎవరు ఇంటికి పోతే వాళ్ళ పదం పాడాల. ఇప్పుడు కేపీలో ఉన్నాం కాబట్టి ఏరిస్, స్కార్పియో ఇవి రెండు వైలెంట్ సైన్స్. క్రూర రాశులు అంటే కుజుని యొక్క క్షేత్రాలు. ఎట్లా గుర్తుపెట్టుకోండి, కుజ క్షేత్రములు క్రూర రాశులైనవి. అట్లా గుర్తుకు మీకు. అలాగే వీళ్ళవి ఈ కుజరాశులు అంటే వీళ్ళకు భయం లేదు. కుజుడు అంటేనే ముందే డేర్, డాష్ అండ్ డేర్, ప్రతిదానికి ముందు దుంకుతాడు వాడు. అంటే వీళ్ళకు భయం అనేదే లేదనమాట ఈ క్రూర రాశులు వాళ్ళకు. అది నో ఫియర్ వాళ్ళకు. వాళ్ళు దే అండర్టేక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ విత్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ నేచర్ అది. దే అండర్టేక్ ఆల్ ఎంటర్ప్రైజెస్ విత్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్. అది ఆ మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత నరరాశులు, నరరాశులు అని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవి వైలెంట్ సైన్స్. ఇప్పుడు మీరు చూసేది ఇవి రెండు, ఇవి కుజక్షేత్రాలైనటువంటి స్కార్పియో, స్కార్పియో ఈ రెండు కూడా కుజక్షేత్రాలు. ఇవి వైలెంట్ సైన్స్ అని నేర్చుకున్నాం.
క్రూరమైన రాసులు. అలాగే హ్యూమన్ సైన్స్ నరరాసులు ఏంటివి? జెమిని. జెమిని అంటే దంపతులు. వాళ్ళు మానవులు కదా! వర్గో కన్య. ఆమె కూడా మానవులే మనిషే కదా! ఆక్వేరియస్. ఆక్వేరియస్. ఇది కదా ఆక్వేరియస్ అంటే కుంభం. కుంభం కదా! యెస్ సార్. కుంభంకు గుర్తేమయ్యా? ఏది కుండ. పడవ భుజం మీద పెట్టుకునేదా? లేదా యెస్ సార్. యెస్ సార్. అంటే మీరు ఎట్లన్నా గుర్తుపెట్టుకోండి. నరరాసులు ఏంటివి? హ్యూమన్ సైన్స్ అంటే జెమిని, వర్గో, ఆక్వేరియస్. జెమిని, వర్గో, ఆక్వేరియస్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. జెమిని, వర్గో, ఆక్వేరియస్. మిథున, కన్య, కుంభ. మిథున, కన్య, కుంభ. మిథున, కన్య, కుంభ. ఇవి హ్యూమన్ సైన్స్. హ్యూమన్ సైన్స్ నరరాసులు అంటారు. తర్వాత చతుష్పాద రాసులు అంటే బెస్టియల్ సైన్స్, 4 లెగ్డ్ సైన్స్ అని కూడా అంటారు. అంటే 4 కాళ్ళు కలిగినటువంటి రాసులు. 4 లెగ్డ్ చతుష్పాద రాసులు. తెలుగులో చతుర్ అంటే 4. చతుర్ ప్లస్ పాద చతుష్పాద. 4 పాదములు కలిగినటువంటి రాసులు చతుష్పాద రాసులు. దానినే 4 లెగ్డ్ సైన్స్. దానినే బెస్టియల్ సైన్స్ అంటాడు. BESTIAL బెస్టియల్ సైన్స్. అవి ఏంటివి? ఏరీస్. ఏరీస్ అంటే పొట్టేలు 4 కాళ్ళు. టారస్ ఎద్దు 4 కాళ్ళు. లియో 4 కాళ్ళు. క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ ఏది? ఇది. క్యాప్రికార్న్ లో మకరం. మకరం. మకరం అంటే ఏమి? మొసలి కదా! మొసలి. ఎన్ని కాళ్ళు ఉంటాయ్యా? 4. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ సజిటేరియస్ కూడా కలిపినాడు. ఈ సజిటేరియస్ లో సెకండ్ హాఫ్ ను కలిపినాడు. దాంట్లో ఎందుకు కలిపినాడో ఏమో మనకు తెలియదు. ఇంకా అంత లోపలికి ఆలోచించలే నేను. అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ అక్కడ సజిటేరియస్ వచ్చేసరికి యాక్చువల్ గా మనకి సింహానికి తోడు ఇల్లు పట్టుకున్నట్టు ఉంటుంది కదా సార్ అది. ఇల్లు పట్టుకున్నటువంటి గుర్రమా? అదే. అందువల్ల ఏంటంటే గుర్రానికి విల్లు పట్టుకొని ఉంటుంది కదా. సగమేమో మామూలుగా ఉంటుంది, సగమేమో జంతువులాగా ఉంటుంది కాబట్టి అందుకు అవి బెస్టియల్ 4 లెగ్డ్ సైన్స్. చతుష్పాద రాసులు ఏమిటంటే ఏరిస్ ఒకటి, టారస్ ఒకటి, సింహం ఒకటి. ఏరిస్, టారస్, సింహం. తర్వాత క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ సజిటేరియస్. ఓకే సార్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ద్విపాద రాసులు. అదే ద్వయరాసులు. ద్వయరాసులు డబుల్ బాడీడ్ సైన్స్. ద్వయరాసులు మిథున, ధనస్సు. మిథున, ధనస్సు. మిథునము, ధనస్సు, పీసెస్. మిథున, ధనస్సు, పీసెస్. మిథునం అంటే జంట. అడ మిథునం. ద్వయం. ద్వయం. ఇక్కడ ధనస్సులో నరరూపము, అశ్వరూపము ఉంటుంది కదా. నరరూప ఇప్పుడే అనుకుంటాం కదా. అశ్వరూపము అంటే 4 కాళ్ళు వచ్చినాయి కదా. నరరూప, నర, అశ్వరూపము 2 ఉంటాయి. మీనం అంటే చేపల జంట. మీనం. ఇక్కడ మిథునానికేమో ఏమంటారండి? మిథునము జంట. మిథునం దంపతుల జంట. దంపతుల జంట. ఇది ధనస్సు నరరూప, అశ్వరూప 2. మీనం చేపల జంట. అది డబుల్ బాడీడ్ సైన్స్ అంటారు. దానిలో డబుల్ బాడీడ్ అంటే మిథునము, దీన్ని ఏమంటారు? ధనస్సు. 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 మిథున, ధనస్సు, మీనం. మిథున, ధనుర్మీనములు డబుల్ బాడీడ్ సైన్స్. వాటిని తెలుగులో ద్వయరాసులు అంటాడు. ద్వయరాసులు. ఓకే. తర్వాత హ్రస్వోదయ రాసులు, దీర్ఘోదయ రాసులు అని ఉన్నాయి. అవి 2. హ్రస్వోదయ రాసులు అంటే పొట్టి పొట్టి ఇదనమాట. హ్రస్వం అంటే పొట్టి, దీర్ఘం అంటే పొడుగు. అంటే ఏమి? ఇవి ఉదయించడానికి తక్కువ కాలం తీసుకుంటాయి. ఏంటివి హ్రస్వోదయ రాసులు? క్యాప్రికార్న్ దగ్గర నుంచి క్యాప్రికార్న్ టు జెమిని. క్యాప్రికార్న్ ఇది. క్యాప్రికార్న్. క్యాప్రికార్న్ అంటే మకరమే కదా. మకరం నుంచి 1, 2, 3, 4, 5, 6 జెమిని. జెమిని వరకు. ఇవి
ఉదయించడానికి తక్కువ కాలం తీసుకుంటాయి. అందుకు దీన్ని హ్రస్వోదయ రాశులు అంటారు. హ్రస్వ ఉదయ రాశులు. హ్రస్వ ప్లస్ ఉదయ, హ్రస్వోదయ. ఉదయించడానికి తక్కువ కాలం తీసుకుంటాయి. ఎక్కడి నుంచి? మకరం దగ్గర నుంచి మిథునం వరకు. ఇంకా తక్కినటివి 6 రాశులు ఉంటాయి. అవి లాంగ్ దీర్ఘోదయ రాశులు. దీర్ఘోదయ రాశులు ఇవి ఉదయించడానికి ఎక్కువ కాలం తీసుకుంటాయి. ఈ నుంచి కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు. ఇవి ఇవి ఇంత మాత్రం నేర్చుకోండి చాలు. ఓకే సార్. ఇది ఈనాటి పాఠము. ఓకే. ఓకే సార్. ఆ, బాగుంది. బాగుంది సింపుల్ గా. అంటే ఇక ఫైనల్ గా ఏంటంటే ఆ కాంబినేషన్ ను బట్టి మనం వాళ్ళ క్యారెక్టర్స్ డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉపయోగపడతాయి. అది. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిందంటే ఏమి? మామూలుగా జనరల్ గా 4, 8, 12 ఉంటాయి. 4 వచ్చిందంటే 8 and 12 జరిగి ఉంటేనే యాక్సిడెంట్ జరిగేది. 4 అంటే ఏమి? వాహన ప్రమాదము. అదే కర్కాటక రాశి కానీ లేకపోతే దీన్ని ఏమంటారు? ఇది జలరాశి, ఇది జలరాశి. జలరాశులు 4, 8, 12కు సంబంధించినవి అనుకో, అప్పుడు వాడు నదిలో పడిపోవడమో, లేకపోతే ఎవడో పిల్లడు దొబ్బడమో, వాడు జల సంబంధమైన దాంట్లో మృతి ఉంటుంది. అది అట్లా ఈత రాక మునిగిపోవడం జరుగుతుంది. తర్వాత అగ్ని ప్రమాదము. స్టవ్ ముట్టించినప్పుడు కాలిపోవడము అంటే ఏమి? అప్పుడు స్టవ్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందంటే అగ్నితత్వరాశులు, వాయుతత్వరాశులు 2 కాంబినేషన్ ఉంటాయి. ఎందుకు? అగ్నితత్వరాశులు అగ్ని వల్ల ప్రమాదము, వాయుతత్వరాశులు గ్యాస్ కదా, సిలిండర్, ఎక్స్పాన్షన్ దాంట్లో గ్యాస్. కాబట్టి అట్లా అట్లా పనికొస్తాయి. ఇవన్నీ మనం తెలుసుకుంటే పనికొస్తాయి. ఇప్పుడు భూతత్వరాశులు ఎప్పుడు పనికొస్తాయి? ఇప్పుడు లేబరు పైన 2వ బిద్దెలో దాన్ని ఏమంటారు? సెంట్రింగ్ ఏదో వేస్తుంటారు. ఆడ కొంచెం సరిగా లేకపోయినకో ఆ పనిలో ఆ నుంచి అది కూలుతుంది. వాడు కూలి ఆ బుర్రల నుంచి కిందికి పడి చచ్చిపోతాడు వాడు. లేదా కాలు దారి కింద పడి సావడం. అట్లాంటివన్నీ భూతత్వరాశుల కిందకి వస్తాయి. ఓకే సార్. తర్వాత ఇంకొకటి ఏంది? అట్లా ఉపయోగపడతాయండి ఫ్యూచర్ లో. ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్పడానికి అటే టైం చెప్పలేం కదా, ఆ సందర్భాన్ని అంతే. అంటే ఏవైనా సరే ఈ మిక్స్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఉపయోగం ఉంటుంది. అది ఇప్పుడు చెప్పినటువంటి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ 12 సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇది ఎప్పుడు ఒక వారం వరకు మీరు మనన చేస్తే నోటికి వచ్చేస్తుంది. మీరు గుర్తుపడతారు. అప్పుడు ఈజీ అవుతుంది. మీరు రేపొద్దున చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు సులభం అవుతుంది మీకు. కాబట్టి దీన్ని, ఈ పాఠాన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదండోయ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ పాయింట్ అంతా ఇక్కడే ఉంది కదా సార్. ఇప్పుడు కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, తప్పకుండా సార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకే సార్.